ఇప్పుడు సహజంగా అదే మత ఉన్మాదంలోకి వెళ్ళిపోయిన వాళ్ళకి కేవలం పూజా కార్యక్రమాలు చేస్తే వెనక్కొస్తారంటారు. అంటే మీరు ఏదైనా వాళ్ళకి చెప్పి అంటే మన ధర్మం గురించి వివరణ చేసే ప్రయత్నం చేశారా? అంటే ఇక్కడ ధర్మం గురించి చెప్పడం అనేటువంటిది ఒకటైతే, ఈ యొక్క ధర్మ ప్రభావం అంటే మనం ఏం కోల్పోయాము అనేటువంటిది చాలా చక్కగా చెప్తున్నామమ్మ. అంటే హ్మ్. దీంట్లో ఉంటే మనం ఏం పొందుతున్నాం? హ్మ్. హ్మ్. దీన్ని వదిలేస్తే మనం అంటే తల్లిని మనం మార్చలేం కదా! అవును. ఖచ్చితంగా తల్లిని మార్చలేం. అలాంటి దాన్ని మనం ఏకంగా మతాన్ని మార్చుకొని ఉండేటువంటి దాంట్లో, అదే విధంగా మనం భారత రాజ్యాంగం మనకిచ్చినటువంటి హక్కులు కూడా కోల్పోతాం కొన్ని కొన్ని పరిస్థితుల్లో. అవును. అవును. అలాంటివి కూడా వాళ్ళకి తెలియజేసి, చాలా ప్రాంతాల్లో మనమైతే చాలా మందికి అంటే జ్ఞానోదయం అయ్యేలాగా చేసామని చెప్పొచ్చు ఒక హ్మ్. రకంగా. అదే నేను అడగాలనుకున్నా. అంటే ఊరికే వాళ్ళు ఎలాగో బోలెడన్ని మాయమాటలు చెప్పి మతం మార్చేస్తారు. ఆ మాయ మాటల్లోంచి మళ్ళీ ఒక రియాలిటీలోకి తీసుకొని రావాలంటే మీరు ఆ నిజాన్ని ఎందుకంటే నిజం అంత తొందరగా ఎక్కదు మాయ ఎక్కినట్లుగా. ఆ నిజం మీరు ఎలాంటి మాటలు చెప్పి వాళ్ళని వెనకంటే మన రామాయణ కథ గాథలు వివరిస్తారా? లేకపోతే భద్రాచల క్షేత్రం యొక్క ఆ గొప్పతనం వివరిస్తారా? అంటే ఏం చెప్పి మీరు వాళ్ళని అంటే వెనక్కి నేను తీసుకొస్తారు? నేను మనం ఏమవుతుందంటే అమ్మ పురాణాలు, ఇతిహాసాల్లోకి వాళ్ళని తీసుకెళ్ళాలంటే ఫస్ట్ హ్మ్. కనీసం ముందు భగవంతుడు అనేటువంటి వాడు మన కోసం ఉన్నాడు అనేటువంటి నమ్మకాన్ని కల్పించేటువంటి ప్రయత్నం చేస్తున్నాము. కరెక్ట్. అంటే మన కోసం ఏదైనా చేయడానికి ఒక మనిషి అనేటువంటి వాడు వాడి దగ్గరికి వెళ్తే, కరెక్ట్. తర్వాత భగవంతుడి దగ్గరికి వాడొస్తాడు. ముందే కరెక్ట్. తీసుకొనెళ్ళి నువ్వు కొబ్బరికాయ కొట్టు, పూజ చెయ్యి, ఇవన్నీ చెయ్యి, రాముడిను, రామాయణం విను, లేకపోతే భారతం విను, కృష్ణుడు విను అంటే, వాళ్ళు అప్పటికే వాళ్ళ దాంట్లో అంటే రాముడు లేడు, కృష్ణుడు లేడు అనేటువంటి అవును. అపోహలో ఉన్నారు అవును. ఉన్నటువంటి వాళ్ళకి. నీకు కష్టం వస్తే వాళ్ళందరూ అక్కర్లేదురా బాబు ముందు నేననేటువంటి వాడిని వస్తున్నాను ముందు. హ్మ్. అవి ముందు మనం ఇక్కడ తీర్చుకోగలిగితే అప్పుడు భగవంతుడి దగ్గరికి వెళ్దాం అని చెప్తుంది. ఆ విధంగానే చాలా మందికి దగ్గరయ్యామమ్మ. అంటే నృసింహ సేవావాహిని అనేటువంటిది అవును. ముందు ఆ ప్రాంతంలో ఉండేటువంటి సమస్యను ఏదైతే ఉందో, ఆ సమస్యను గుర్తించి దాన్ని క్లియర్ చేస్తున్నాం ఫస్ట్. అదే అడగాలనుకున్నా. అంటే మీరు ఈ నృసింహ సేవా వాహిని అనే ఒక సంస్థను నిర్మించారు కదా! ఈ సంస్థ మొదటగా ధర్మ రక్షణ కోసమే స్థాపించబడిందని నేను విన్నాను. అవునమ్మా. అంటే మన హిందూ ధర్మం గురించి ప్రజలకు తెలియచెప్పే విధానం. అంటే అవును. మీరు దేవుడు మిమ్మల్ని దగ్గరికి రానివ్వరు. అంటే మీరు హరిజనులు, మీరు ముట్టుకోవడానికి వీల్లేదు. ఇలాంటి ఒక అపోహల్లో బ్రతుకుతున్నారు కదా! అవునమ్మా. గిరిజన వాసులు. అవునమ్మా. అలా ఏం గాదు. మేము గూడా వస్తాము. అర్చకులు మిమ్మల్ని ఏమి ముట్టుకోకుండా దూరంగా ఉండరు అనేటటువంటి ఒక తత్వాన్ని మొదటగా వాళ్ళకి మీరు అందించే ప్రయత్నం చేశారా? అవునమ్మా. ఖచ్చితంగా. ఒక ఒక హరిజన అర్చకుడిని నేను భుజాల పైన తీసుకెళ్ళి ఆలయ ప్రవేశమే చేయించాం. హ్మ్. అంటే అంత అద్భుతంగా అంటే మీ ప్రాంతంలో కాదు ఏకంగా మీ దగ్గరికే భగవంతుడు వస్తాడని చెప్పి హ్మ్. నృసింహస్వామిని వాళ్ళ ప్రాంతంలో తీసుకెళ్ళి వాళ్ళతోటే పూజ చేయించేటువంటి కార్యక్రమం చేశాం. అంటే హ్మ్. నమ్మకం అనేటువంటిది అక్కడ చాలా అద్భుతంగా పునాదిలాగా పనిచేస్తుందమ్మా. హ్మ్. భగవంతుడే మన దగ్గరకొస్తే అంతే గదా! అద్భుతంగా ఉంటుంది వాళ్ళకి. ఆ ఆనందంతోటి చాలా ఇప్పుడు ఈ ఊరు తర్వాత పక్క ఊరికి ఆటోమేటిక్‌గా అరే! మా ఊర్లో ఇట్లా పూజలు జరిగాయి. అవును. మీరు కూడా వెళ్తే హ్యాపీగా అక్కడ చేసుకోవచ్చు. ఈ విధమైనటువంటి నమ్మకాన్ని చాలా ప్రజలకు తీసుకెళ్ళాం. హ్మ్. చాలా అద్భుతమైనటువంటి సక్సెస్ అయ్యామమ్మ. ఇదైతే నాకు చాలా సంతోషం. ఎందుకంటే ఇప్పుడు మన తిరుమలలో చూసుకుంటే స్వామివారు లోపల కాకుండా బయట మాడ వీధుల్లో తిప్పుతారు. అంటే ఆయనకిష్టం. అవునమ్మా. ప్రజల్ని ఆయనే దగ్గరగా చూడడం. అలాగే మన ఊర్లలో వచ్చేసి ఊరేగింపు చేస్తారు స్వామికి. అవునమ్మా. అందరూ ఇప్పుడు ఈ కాలంలో చాలా మంది అనుకుంటారు స్వామి ఊరేగుతున్నాడని. స్వామి మన కోసం ప్రజల్ని మన కోసం అంటే ఆయన దగ్గరుండి మనుషుల్ని చూడ్డానికి ఆయన వస్తున్నాడని. ఇష్టపడతాడు. సో, అలాగా మీరు స్వామిని తీసుకెళ్లారు ఆ ఆ ప్రాంతాలకి. ప్రాంతాల్లోకి ప్రత్యక్షంగా భగవంతుడిని తీసుకెళ్ళి హ్మ్. వాళ్ళతోటే పూజ చేయించేటువంటి కార్యక్రమం చేస్తున్నాము. అంటే ముట్టుకోకూడదు ఇలాంటివి కాకుండా అవును. వాళ్ళతోటే పూజ చేయించేటువంటి కార్యక్రమం. నేను ఇది కూడా విన్నాను. అక్కడ ఉన్న ఆ గిరిజన వాసులకే మీరు ఒక పూజా విధానం నేర్పించి, గుడి కూడా కట్టించి, వాళ్ళే పూజా అర్చనలు చేసుకునేలాగా చేస్తున్నారు. అలాగే ఆ పూజ దీప నైవేద్యాలకు కూడా కొంచెం ఫండ్స్ కూడా మీరే వాళ్ళకి సహకరిస్తున్నారని విన్నాను. అవునమ్మా. అంటే గిరిజన ప్రాంతాల్లో ఏమవుతుందంటే మనం పూజ చేయించి మరుసటి రోజు మనం బయటకొచ్చేసామనుకోండి, హ్మ్. తెల్లవారి వాళ్ళకి ఏం చేసుకోవాలో అర్థం కాకపోతే చాలా ఇబ్బందులుంటాయి. కరెక్ట్. ఆ ప్రాంతంలో చాలా ప్రాంతాల్లో చిన్న చిన్న మందిరాలు కూడా లేనటువంటి ఎన్నో ఊర్లున్నాయమ్మా. అవును. అంటే భక్తులందరి సహకారంతోటి చిన్న చిన్న భజన మందిరాలని అక్కడ భజన. ఆంజనేయ స్వామి కావచ్చు, రాముడు కావచ్చు, కృష్ణుడు కావచ్చు, హ్మ్. శివుడు కావచ్చు, చిన్న చిన్న మందిరాలను ఏర్పాటు చేసి హ్మ్. వాళ్ళకి పూజా విధానం నేర్పించి వాళ్ళే పూజ చేసుకునేటువంటి విధంగా ఏర్పాటు చేస్తున్నాం. హ్మ్. చాలా చక్కగా అంటే మనం ఇక సిటీస్‌లో ఎలా అయితే చేసుకుంటున్నారు చాలా మంది, హ్మ్. దానికంటే అద్భుతంగా చేస్తున్నారమ్మా. అంటే ఓహ్! అక్కడ పండేటువంటి పంటలను కావచ్చు, భగవంతుడికి సమర్పించుకోవడం కావచ్చు, హ్మ్. అన్నీ కూడా చాలా ఒక రకమైనటువంటి క్రమశిక్షణ పద్ధతిలో చాలా అద్భుతంగా చేస్తున్నారు.